బాబావారు ఒక మాట చెబుతారు, ఈ లోకాన్ని మెప్పించడము చాలా కష్టము అన్నారు. చూడండి, ఒక మహాసిద్ధుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సాక్షాత్తు పరమశివుడు, కలియుగ పూర్ణ అవతార పురుషుడైనటువంటి బాబానేమన్నారు, ఈ లోకాన్ని మెప్పించడం ఎవరి వల్ల కాని పని అన్నాడు. చూడండి, పుణ్యకర్మలు చేసేవాడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, పాపకర్మలు చేసేవాడు పాపాన్ని చేస్తూనే ఉంటాడు. మనము మనకున్నటువంటి ధనాన్ని, శక్తిని, యుక్తిని, కాలాన్ని ఏం చేస్తున్నాం? పరమాత్మమయం చేస్తున్నాం. అప్పులు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకవైపు గురువు చేస్తున్నాడు, శిష్యులు కూడా చేస్తున్నారు. చూసారా? అప్పులు చేసి ఎవరైనా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారా? ఎవరు చేయరు. ₹1,00,000 వస్తే 10,000 ఖర్చు పెట్టి 90 పక్కన పెట్టుకుంటారు. మరి మనము అప్పులు చేసి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అని అంటే సంకల్పం, దైవాదేశం. దైవం ఆదేశించాడు, నేను చేయక తప్పదు, చేయాలి అన్నటువంటి దివ్య సంకల్పముతో, దివ్య ప్రేరణతో, దివ్య ప్రేమతో మనము చేస్తూ ఉన్నాం. ఇవన్నీ లోకములో చాలామంది గురువులు గమనిస్తూ ఉంటారు. మరి గమనించినప్పుడు ఏం చేయాలి? ఆదర్శంగా తీసుకోవాలి. ఇతడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత త్యాగం చేస్తున్నాడు, ఎంతగా పరిశ్రమిస్తున్నాడు, ఇతని శిష్యులు ఎంతగా త్యాగాలు చేస్తున్నారు, వీళ్ళు ఎంత సంస్కారవంతులు అని గురువులు ఆదర్శంగా తీసుకోవాలి, శిష్యులు ఆదర్శంగా తీసుకోవాలి. ఇది దైవ లక్షణం. కానీ చాలామందిలో ఈ దైవ లక్షణాలు ఉండవు, రాక్షస లక్షణాలు ఉంటాయి. అందుకని వాళ్ళు కళ్ళు మండిపోతాయి, ఎర్రబడతాయి. ఏమిటిరా వీడి వైభవం? చూశారా? ఏమిటిదయ్యా వైభవం? సేవ చేయడం కూడా వైభవమేనా? ఖర్చు పెట్టడం కూడా వైభవమేనా? మరి చేయకపోతే దాన్ని ఏమంటారు? చెయ్యాలి, కష్టపడాలి, పరిశ్రమించాలి. ఎవరైనా సరే కోట్లు పెట్టుకొని ఏం చేస్తారు? వేలాది కోట్లు పెట్టుకొని ఏం చేస్తారు మీరు? ఈ రకంగా చూడండి, నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటే, శిష్యులు చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, కొంతమంది గురువులు, సన్యాసులు అసూయలు పడుతున్నారు. అసూయలు పడితే పర్వాలేదు. ఏం చేస్తున్నారంటే, ఏ విధంగా అపహాస్యం చేయాలి, ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా శిష్యుల యొక్క మనసులను చెదరగొట్టాలి అని ఏం చేస్తున్నారంటే, ఇదిగో రకరకాల పాపకర్మలు చేస్తూ ఉన్నారు. ఏమిటివి అని అంటే చూడండి, ఎవరినో ఒకరిని రెచ్చగొట్టడం, అరే మన హిందూ మతాన్ని అగౌరవపరుస్తున్నాడురా, మన హిందూ గురువుల్ని కించపరుస్తున్నాడురా అని చెప్పి వాడిని రెచ్చగొట్టి, లేనిపోని వానికి ఆశలు చూపించి వాడిని పిచ్చోడిని చేయడం. చూడండి, ఇదొక టైపు. ఇంకా రెండోది ఏమిటిదంటే, ఈ వైభవాన్ని చూసి ఈ స్వామిని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయేమో అని బ్లాక్మెయిలింగ్ వ్యవహారం రెండవది. ఇక మూడవది ఏమిటిది అంటే, చూడండి, కొత్తగా ఛానల్స్ పెట్టుకుంటూ ఉంటారు, వాటిని ఇవ్వబడు చూడాడు. కొంతమంది గురువులు కనుక చూపించారనుకోండి, చూస్తారు, వ్యూస్ వస్తాయి అని ఏం చేస్తారు? ఇది మూడవ కేటగిరీ. నువ్వు గురువుల్ని పెట్టుకుంటే పెట్టుకోవయ్యా, కీర్తించు, నీకు కూడా చూస్తారు, నీకు కూడా వ్యూస్ వస్తాయి. నువ్వు సత్కర్మ చేస్తున్నావు, పుణ్యకర్మ చేస్తున్నావు.
కానీ మరి బుద్ధి ఎట్లుంది? రాక్షస బుద్ధి కదా. మంచిగా చెప్పరు, నెగిటివ్ చెప్తారు. చూడండి, మీకు నేను ఒక 6 months బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. నెగిటివ్ వీడియోలు నాపై కానీ, పీఠంపై కానీ, బాబాపై కానీ వచ్చినప్పుడు మీరు స్పందించవద్దు, రియాక్ట్ కావద్దు, ఫార్వర్డ్ చేయవద్దు అన్నాను. ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి కర్మ ఊరికనే ఉంటుందా? ఊరికనే ఉండదు కదా. వాడిని కర్మ పట్టుకుంది. సుమారుగా 6 months నుంచి 8 months వరకు వాడు తిరుగుతూనే ఉన్నాడు ఇప్పుడు కోర్టు చుట్టూ. నేను మీకు చెప్పాను, టీవీలో కూడా వేయించాను. నేను భువనగిరి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, కోర్టు ద్వారా వచ్చింది, వాడికి శిక్ష పడుతుంది అన్నాను. శిక్ష ఏమిటో తెలుసునా? ఇప్పటికి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చూశారా? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఎందుకురా మీకు ఈ పనులు? ఇటువంటి వాళ్ళని కొట్టడం ఎంతసేపు? పెద్ద విషయం అది. ఆడుకోవడం. చూశారా? కానీ అటువంటి పనులు మనం చేయకూడదు. అందుకని నేనేమన్నాను? డోంట్ రియాక్ట్ అన్నాను. చూడండి, వాడి తర్వాత వాడి స్నేహితుడు, వాడి గ్యాంగులో మరొకడు ఈ మధ్యకాలంలో ఒక 1 month నుంచి వాడు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, శివరాత్రి నాడు నేను పుస్తకం పంచితే ఫ్రీగా 50,000 పుస్తకాలు, దాని మీద వాడు వక్రీకరించి మాట్లాడాడు. మరి వాడిని కొట్టడం ఎంతసేపు? అసలు కొడితే వాడు తట్టుకుంటాడా? తట్టుకోలేడు వాడు. మరి ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద లా అండ్ ఆర్డర్. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని మనం పట్టుకోవాలంతే. ధర్మం అది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ఎప్పుడైతే వాడు ఆ విధంగా మాట్లాడాడో, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక టీం ఉంటుంది, ఆ టీం వాళ్ళ భరతం పడుతుంది అని చెప్పాను. ఆ భరతం కూడా ఎలా పడతారు? రౌడిజంతోనో కొట్టడం కాదు, లా అండ్ ఆర్డర్. ఏం చేసింది టీము? కంప్లైంట్ ఇచ్చింది. మరి ఏదైనా మాట్లాడినప్పుడు వాడు నిలబడాలి. వాడు పరారైపోయాడు. చూసారా? దుకాణం బంద్ చేసి పరారైపోయాడు వాడు. వాడికి సమన్లు ఇప్పుడు జారైనాయి. వీడు కూడా మొదటి వానితో పాటు మళ్ళీ తిరుగుతాడు కోర్టు చుట్టూ. వీడు ఎంతకాలం తిరుగుతాడో, వీళ్ళ ఇద్దరికీ ఎలాంటి శిక్ష పడుతుందో మీరు చూస్తారు. చూసారా? కేసులు పెడితే ఏమవుతుంది? కేసులు పెట్టుకోండి అంటే నువ్వు చట్టంతో కూడా నువ్వు ఆటలాడుతున్నావు. తప్పు కదా. హిందూ మతము, హిందూ సంస్కృతి అంటే ఏమిటిది? గౌరవించడము, పెద్దలను గౌరవించడము, గురువులను గౌరవించడము, చట్టాన్ని గౌరవించడము. మీకు గురువులంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు, ధర్మం అంటే తెలియదు. ఏమిట్రా మీరు చేసేది హిందూ మత ప్రచారం? చూశారా బాబు? ఈ రెండవ వాడి గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. వీడు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్. విశాఖపట్నంలో కూడా ఒక స్వామి మీద నిందారోపణలు చేస్తే మరి ఆ శిష్యులు నాలాగా ఉంటారా? ఆ శిష్యులు నాలాగా లేరు. వాళ్ళు ఏం చేయాలో చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. తోక ముడుచుకొని వాళ్ళ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసారు. చూసారా? మనం ఆ టైపులో లేమే. మనము లా అండ్ ఆర్డర్ని గౌరవించి మనం కంప్లైంట్ ఇస్తున్నాం, అంతవరకే మన పని.
ఒక్క మాట నేను గనక రే వాని సంగతి చూడండిరా అంటే ఎవడని హైదరాబాద్లో ఉంటాడు ఒకడు, ఎంతసేపు ఆ మాట అనడం? ఆ మాట ఎప్పుడన్నాను నేను? ఎందుకు తెలుసా? చట్టం, గౌరవం, లా అండ్ ఆర్డర్ ఉంది. అంతేనా? మీకేం చెప్పాను నేను? కర్మ ఎవరిని వదలదు అన్నాను. చూసారా? ఒక మనిషిని తిట్టడం ఎంతసేపు అయ్యా? నోరు వాడేసుకోవడం ఎంతసేపు అయ్యా? నీ మీద కేసు ఫైల్ అయితే, చట్టం నీ మీద యాక్షన్ తీసుకుంటే, పోలీసులు నీ మీద యాక్షన్ తీసుకుంటే నీ గతి ఏమవుతుంది? నీ సంసారం ఏమవుతుంది? నీకు శాంతి కలుగుతుందా? నీకు ప్రశాంతతగా లభిస్తుందా? చూసారా? ఇటువంటి పనులు ఎవ్వడూ చేయకూడదు. ఇక చూడండి, మూడవ వాడు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి కొంచెం మంచి ఇల్లు బిల్డింగ్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఇంకా శ్రీకారం ఏం చేశాడంటే బాణం నా వైపు పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతము ఈ రమణానంద స్వామికి శిష్యులు చాలా ఉన్నారు, ఇతను చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మనం ఇతని మీద నెగిటివ్గా మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి, వీడియోలు కూడా చూసి లైకులు వస్తాయి, వ్యూస్ వస్తాయని చెప్పేసి ఒక పండితుని కూర్చోబెట్టి రామాయణం మీద ఈయన ఇట్లా మాట్లాడాడు చూడండి అని చెప్పేసి ఒక పాత వీడియో చూపిస్తే ఆ పండితుడు చూడండి వాడు విమర్శన దృష్టితో మాట్లాడడం. మరి టీం ఏం చేసింది? కంప్లైంట్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వెళ్ళింది, మీ ఇద్దరు రండి స్టేషన్కి అన్నారు. చూసారా? అయ్యయ్యో మేము ఏదో అలా చెప్పామండి గురువుగారు, వాస్తవం మీకు విషయం చెప్తున్నాను. చూడండి ఆ పండితుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? వాస్తవంగా మీకు విషయం చెప్తున్నానండి, ఆయన మహాజ్ఞాని అండి, నేను ఆయన ఫాలోవర్నండి. మరి బాగానే చెప్తున్నావు ఫాలోవర్ని, ఉపన్యాసాలు వింటున్నాను అంటున్నావు, మరి ఆయనకే తెలియదని విమర్శిస్తున్నావే అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ లేదు. ఎప్పుడైతే ఇద్దరిని స్టేషన్కి రమ్మన్నామో, మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అని పోలీసులు అన్నారో, చూడండి వాడు ఫోన్ కట్టేశాడు, ఈడు ఫోన్ కట్టేశాడు, అడ్రస్సే మార్చేశారు, దుకాణమే బంద్. చూసారా బాబు? కాబట్టి భక్తులకు చెప్తున్నాను, నా మీద కానీ, శివుడి మీద కానీ, బాబా మీద కానీ, పీఠం మీద కానీ, మన భక్తుల మీద కానీ నెగిటివ్ వీడియోస్ కనుక ఎవడైనా పెడితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి తెలిసిన? డోంట్ సీ దట్ వీడియో. ఫస్ట్ నువ్వు అసలు వీడియో చూడొద్దు. నువ్వు తిప్పుతూ ఉంటావు, వస్తూ ఉంటుంది, తను చూడమాక, నువ్వు స్కిప్ చేయి అంతే. ఎన్నో వస్తూ ఉంటాయి, నువ్వు స్కిప్ చేస్తూ ఉంటావు, అట్లా ఉండు. చాలామంది చేసే పిచ్చి పని ఏంటంటే ఇంకా నా ఫోటో కనపడగానే బాధ, ఆవేదన, ఆక్రోశం, ఏం మాట్లాడేవాడు అని చూడడం. ఏం మాట్లాడతారు? చూసారా? మాట్లాడే వాళ్ళు ఏమి సాధిస్తారు? తన్నులు తింటారు పోలీసుల చేత. ఫస్ట్ నువ్వు చూడమాక, నెంబర్ 1. నెంబర్ 2 ఏం తెలుసిన? డోంట్ ఫార్వర్డ్. చాలామంది ఇంకా చూడడము వెంటనే పంపించడం, బలరాంకి పంపించడం, మంజులకు పంపించడం, లేదా మరొకరు పంపించడం. ఎందుకు పంపిస్తున్నారు? మీకు విషయం చెప్తున్నాను, సోషల్ మీడియాలో చీమ చిటుక్కుమన్న కమిటీ అవేర్నెస్తో ఉంటుంది. ఎవడెవడు ఏ కామెంట్స్ పెడుతున్నాడు, ఏ వీడియోలు పెడుతున్నాడు, వాళ్ళు ఎవరు, వాని వెనకాల ఎవడున్నాడు, ఆ తొట్టి గ్యాంగ్ ఏంటి, ఆ దండు ఏమిటి, అంత టీం చూస్తూ ఉంటుంది. ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెబుతారు. సాత్వికమైన మార్గములో, ధర్మ మార్గములో బుద్ధి చెప్తారు.
కాబట్టి మీరు చూడొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. మీరెందుకు ఫార్వర్డ్ చేయడం అంటే మీరు చూస్తే కానీ వాళ్ళకి తెలియదా? మీకంటే ముందే చూసి ఉంటారు వాళ్ళు. మీకు ఆ విషయం చెప్తున్నాను. చూడొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, రియాక్ట్ కావద్దు. ఎందుకు రియాక్ట్ కావద్దని చెప్తున్నానంటే, చూడండి, నువ్వు ఒక సిద్ధగురు శిష్యునిగా ఉన్నావు, సంస్కారవంతంగా ఉన్నావు, నువ్వు మాట్లాడతావు, నువ్వు ఆవేశంగా మాట్లాడతావు, నిన్ను రెచ్చగొట్టే విధంగా వాడు మాట్లాడతాడు, నువ్వు ఆవేశపడి మాట్లాడతావు, వాడు రికార్డు చేస్తాడు. రికార్డు చేసి ఇదిగో నన్ను తిట్టాడని చెప్పేసి నీ మీద కేసు పెడతాడు. నీకు అవసరమా ఈ తిప్పలు? చూసారా? ఇటువంటి పనులు ఎవడు చెయ్యకండి. నో రియాక్ట్. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు? రియాక్ట్ అయ్యే వాళ్ళు రియాక్ట్ అవుతారు, సినిమా చూపిస్తారు. సినిమా చూపకుండా ఎవరిని ఇడిచిపెట్టారు, తెలుసుకోండి. కాబట్టి ఈ 3 పనులు తెలుసుకోవాలి భక్తులు. చూడొద్దు, చూస్తే తప్పు చేస్తున్నావు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. డోంట్ ఫార్వర్డ్, డోంట్ రియాక్ట్ కూడా కావద్దు. నేను చెప్పాను కదా మీకు, ఒక టీం ఉంది అన్నాను. ఆ టీం ఊరికనే ఉంటారా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి భక్తులు, అసలు మీరు దాని గురించి పట్టించుకోకండి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్నాడు. ఎందుకు చెడు చూస్తున్నావు? ఆ చెడుని ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నావు? ఆ చెడు కోసం ఎందుకు రియాక్ట్ అవుతూ ఉన్నావు? చూశారా? చూడండి, గురు పౌర్ణమి నాడు మీరు చూశారు, ఆ రోజు ఆ దర్శనాలు చూసి చాలామంది కండ్లు మండాయి. ఇప్పుడు శ్రీచక్రాలు, సహస్ర శ్రీచక్రాలని నేను అనౌన్స్మెంట్ చేశాను. కండ్లు మండుతున్నాయి, అసూయపడుతున్నారు, ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ఎవని కర్మ వాడిదే, ఎవని గతి వాడిదే. డోంట్ రియాక్ట్. తెలుసుకోండి. చూడండి, ఒకడు వీడియో పెడతాడు, నేను గిట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏ గురువుకు 100% ఎవడు ఉండడు. ప్రతి గురువుకు నెగిటివ్ ఫాలో ఉంటుంది. వీళ్ళంతా ఏం చేయడం అంటే, రేయ్ దొరికాడరా వీడు, కొట్రా అని చెప్పేసి ఇంక వాట్సాపుల్లో వైరల్ చేయడం. అంతేనా? డబ్బులు ఖర్చు పెట్టి వైరల్ చేయడం. ఇది డబ్బులు ఖర్చు పెట్టి వైరల్ చేయడం. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఎవ్వరు కూడా రియాక్ట్ కావద్దు. చూడండి, టీం చేసే పని టీం చేస్తే మరి నేనేం చేస్తాను? దైవికంగా ఏం చేయాలో నేను కూడా చేస్తా. వాడికి కాదు, వాడి ఫ్యామిలీకి కూడా పడుతుంది దెబ్బ. సిద్ధ గురువులతో చెలగాటం ఆడకూడదు, పాములతో చెలగాటం ఆడండి, సిద్ధ గురువులతో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇంకా నాశనం వినాశనం, వ్యవహారం అట్లా ఉంటుంది. ఈ రకంగా భక్తులు చక్కగా తెలుసుకోవాలి, ఆచరించాలి. ఎవడు రియాక్ట్ కావాలో వాళ్ళే రియాక్ట్ అవుతారు. మీరు రియాక్ట్ కాకండి, చూడకండి, ఫార్వర్డ్ చేయకండి.